Hello, I am Dr. P. Rashmita from Sri Vishishta Super Speciality Ayurveda Hospital. So, ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పైల్స్. పైల్స్ ఈజ్ నథింగ్ బట్ హీమోరాయిడ్స్ అంటాము. ఇది స్త్రీలలో చాలా కామన్గా చూస్తున్నాం. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది చాలా మటుకు అట్లీస్ట్ 70 to 80% ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ పైల్స్ రావడం చాలా కామన్ ఉంటుంది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో రాకపోయినా కానీ పోస్ట్ డెలివరీలో కూడా ఈ పైల్స్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో పైల్స్ ఆర్ హీమోరాయిడ్స్ ఇది అన్నది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. దీనికి గ్రేడ్స్ అంటాము. సో ఫస్ట్ డిగ్రీ హీమోరాయిడ్స్ కానీ, సెకండ్ డిగ్రీ హీమోరాయిడ్స్ కానీ, థర్డ్ డిగ్రీ హీమోరాయిడ్స్ కానీ ఇలా మనకి స్టేజెస్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఇంటర్నో ఎక్స్టర్నల్ హీమోరాయిడ్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఎట్లా గుర్తించవాలి, దాని ఎట్లా సిమ్టమ్స్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం దాని కాజెస్ ఏంటో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో బేసిక్గా దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, మనకి మోషన్ వెళ్ళే దారిలో అంటే మల విసర్జన మార్గం దగ్గర మోషన్ పాస్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ రావటం కానివ్వండి, లేదా ప్రొట్రూజన్ ఆఫ్ మాస్ అంటే ఏమవుతుంది అంటే బయట మనకి మాంసంలాగా తగలడము, అది ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటారనమాట. ఆర్ జనరల్గా ఇంటర్నో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని ఉంటుంది. అందులో ఎట్లా ఉంటుంది అంటే మనకి మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ ప్రొలాప్స్డ్ మాస్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మోషన్ ఎవాక్యుయేషన్ అంటే మోషన్ పాస్ చేసుకున్నాక తర్వాత ఆ బయట మాస్ అనేది అదంతలో అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆర్ సమ్ టైమ్స్ ఫింగర్ పెట్టి లోపల మనం దాన్ని పుష్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దాన్ని ఇంటర్నో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాము. అండ్ జనరల్గా ఏమవుతుంది అంటే ఈ బ్లీడింగ్ అనేది చాలా డ్రాప్ వైజ్ పడడం కానీ, లేదంటే సివియర్గా బ్లీడింగ్ అవ్వడం కూడా ఉంటుంది. అలాంటి కేసెస్లో ఎట్లా ఉంటుంది అంటే సివియర్ బ్లీడింగ్ అయిపోయి బాడీలో ఉన్న హెమోగ్లోబిన్ కూడా చాలా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది, విచ్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్ కూడా. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మీరు థరోగా ఫిజికల్గా ఎగ్జామిన్ చేయించుకున్నాక దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడితే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం బయట ప్రొలాప్స్డ్ హీమోరాయిడ్స్ ఉన్నప్పుడు అంటే జనరల్గా ఏమవుతుంది అంటే బయట మాసెస్ అనేది చాలా హ్యూజ్గా ఉన్నప్పుడు దాన్ని జనరల్గా సర్జరీకి ఆప్ట్ చేస్తున్నప్పుడు తెలియకుండా మోషన్ పాడిపోవడం కానీ, లేదంటే బవల్ ఇన్కాంటినెన్స్ అని కూడా అంటారు దాన్ని. అలాంటి సిమ్టమ్స్ తొందరగా కనపడే అవకాశాలు ఉంటుంది. బట్ మన ఆయుర్వేదిక్ చికిత్సలో ఎట్లా ఉంటుంది అంటే బేసిక్గా క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అంటే మెడికేటెడ్ థ్రెడ్ ద్వారా ఆ హీమోరాయిడ్స్ అనేది టై చేసేస్తాము. 6 to 7 డేస్లో ఆ మాస్ అనేది అదంతలో అది పడిపోతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ ద్వారా మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు, అలాగే సివియర్ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించదండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ హీమోరాయిడ్స్ ఉంటాయి. ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు ఆ డిగ్రీ బట్టి, ఎగ్జామినేషన్ బట్టి ఆ డాక్టర్ అనేది డిసైడ్ చేస్తారు వెదర్ వాళ్ళకి ఓరల్ మెడికేషన్స్ ద్వారా సరిపోతుందా, లేదా సివియర్ ఉన్నప్పుడు బ్లీడింగ్ చాలా హెవీగా ఉన్నప్పుడు దానికి క్షారకర్మ అనే ట్రీట్మెంట్ ఉంటుందండి. ఈ క్షారకర్మ ట్రీట్మెంట్ ఏంటంటే మెడికేటెడ్ ఆల్కలైన్ ప్రాపర్టీస్ అనేది అక్కడ అప్లై చేయడం, ఆ హెమరాయిడ్స్ పైన అప్లై చేయడం ఉంటుంది. వాటి ద్వారా దాన్ని మొత్తం డ్రై అప్ చేస్తుంది అనమాట. సో వీటిల్లో ఏంటి అంటే కొన్ని స్టేజెస్ బట్టి అంటే ఫిజికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేసుకున్నాక డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఒకవేళ చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఓరల్ మెడికేషన్స్ ద్వారానే అట్లీస్ట్ ఒక 2 to 3 months ఆఫ్ ఓరల్ మెడికేషన్స్ అలాంగ్ విత్ ప్రాపర్ డయట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతే మనకి ప్రాపర్ బెటర్ రిజల్ట్స్ అనేదిగా అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. సో కమింగ్ బ్యాక్ టు ట్రీట్మెంట్, మెయిన్గా ఈ ఏవైతే స్టేజెస్ ఉన్నాయో వాటి బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చాక కూడా సైమల్టేనియస్గా పేషెంట్ అనేది ఒక ప్రాపర్ డయట్ ప్లాన్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కామన్ కాజెస్ ఆఫ్ ఈ హెమరాయిడ్స్ చెప్పాలి అంటే వన్ ఈజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. పోస్ట్ డెలివరీ, నార్మల్ డెలివరీ తర్వాత ఈ రెక్టమ్ మీద చాలా ప్రెషర్ పడుతుంది కాబట్టి దాని తర్వాత కూడా వాళ్ళకి హెమరాయిడ్ సిమ్టమ్స్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందిలో ఎవరైతే మలబద్ధక సమస్యతోని గురి అవుతున్నారో వాళ్ళల్లో కూడా ఈ పైల్స్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే వాష్రూమ్లో గంటల కొద్దీ స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాష్రూమ్లో కూర్చొని న్యూస్ పేపర్ చదివే అలవాటు కూడా ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 20 to 30 minutes మీరు వాష్రూమ్లో స్పెండ్ చేస్తున్నప్పుడు అక్కడ దాని మీద యానల్ ఆరిఫైస్ మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ఈ హెమరాయిడ్స్ అనేది తొందరగా రియకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మలబద్ధక సమస్య ఉన్నప్పుడు మనకి యానల్ ఆరిఫైస్ పైన బాగా ప్రెషర్ పడడం వల్ల కూడా ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేది గుర్తించకుండా మామూలుగా వేడి వల్ల బ్లీడింగ్ అవుతుంది అని చాలామంది స్త్రీలలో చూస్తున్నాము. దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారండి. సో దాన్ని అట్లాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఆ ఇంటర్నల్ హెమరాయిడ్స్ పైన ప్రెషర్ పడి ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో
సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సింది అండి మీది మలబద్ధక సమస్య అండి. దాని తర్వాతే మనకి ప్రాపర్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డాక్టర్ అడ్వైస్ చేస్తుంది ఏంటి అంటే మీ డయట్ ప్రకారంగా ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మోషన్ హార్డ్ రావటము, అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ స్లీప్ ఉండడము, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాన్స్టిపేషన్ రావడానికి. సో వన్ ఆఫ్ ద బేసిక్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ రావడానికి గల కారణాలు చెప్పాలి అంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చండి, ఆర్ టూ మచ్ ఆఫ్ స్పైసీ ఆర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఆర్ ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అంటే రాత్రంతా మెలుకోవడము, లేదంటే లేట్ నైట్ వరకు పనులు చేసుకొని ఎర్లీ మార్నింగ్స్ పడుకోవడము. వీటి వల్ల మనకి సర్కాడియన్ రిథమ్ అంటే మన స్లీప్ సైకిల్ అనేది దాన్ని దెబ్బతింటుంది కాబట్టి ఆటోమేటిక్గా మన బైవల్ హ్యాబిట్స్ పైన అది ఎఫెక్ట్ పడుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మీరు టైంకి ఆహారం తీసుకోవడము, టైంకి మీరు నిద్రపోవడము, అట్ ద సేమ్ టైం తీసుకున్న ఆహారంలోనే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం, వాటి ద్వారానే మనకి ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య కరెక్ట్ చేసుకోవచ్చు. అది మాత్రం మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం తీసుకునే ఓరల్ మెడికేషన్స్ ద్వారా, అట్లాగే మన ఫిజికల్ యాక్టివిటీ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్లో కొంచెం మోడిఫికేషన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందో లేదో అని. అలాంటిది ఏమి ఉండదండి. డెఫినెట్గా మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. బికాజ్ మనం రూట్ కాజ్ నుంచి మనము దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా 100% రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫిజిషియన్ అంటే ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అనేది మెయిన్గా మేము అడ్వైస్ చేస్తుంది ఏంటి అంటే పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయాక కూడా వాళ్ళకి ఆయుర్వేదిక్ డయట్ అనేది డెఫినెట్గా వాళ్ళకి అందించడం జరుగుతుందండి. ఆ అడ్వైజ్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా 100% రిజల్ట్స్ అనేది మనం ఖచ్చితంగా పేషెంట్స్లో చూస్తూనే ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే జనరల్గా ఏమవుతుంది అంటే వన్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటేనే ఈ మలబద్ధక సమస్య రావడం కానీ లేదంటే యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ వస్తుంది అని చాలా మటుకు అనుకుంటారు. బట్ అలాంటిది ఏమి ఉండదండి. ఈవెన్ వెజిటేరియన్స్లో కూడా ఈ సమస్య రావచ్చు. బికాజ్ ఏంటి అంటే వాళ్ళ ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదంటే తీసుకున్న ఫుడ్లోనే ఈ మధ్య జంక్ ఫుడ్ టూ మచ్ ఆఫ్ చాట్స్, పానీపూరి కానీ లేదంటే ఈ బర్గర్స్, పిజ్జాస్ అనేది మైదా ఆర్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం చాలా అలవాటు అయిపోయింది. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో చూస్తాము. అండ్ ఈవెన్ స్టూడెంట్స్లో కూడా ది టెండర్ ఏజ్ ఆఫ్ 10 or 11 years వాళ్ళకి కూడా మనకి ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మటుకు పేషెంట్స్ అనేది కనిపిస్తున్నారు. ఎస్పెషలీ స్త్రీలలో టీనేజర్స్లో చాలామంది చదువు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్స్ అంటారు కానివ్వండి, లేదంటే కంటిన్యూస్ సిట్టింగ్ కైండ్ ఆఫ్ జాబ్ చేస్తున్న వాళ్ళలో ఒకటే చోట కూర్చొని ఉండడం వల్ల అక్కడ సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. వాటిల్లో కూడా అట్లాంటి పేషెంట్స్లో కూడా ఈ కామన్గా ఈ హిమరాయిడ్ సిమ్టమ్స్, యానోరెక్టల్ అదర్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మటుకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు అది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేంజెస్ చేసుకుంటేనే మనకి ఇది రాకుండా చూసుకోవచ్చు. సో ఎస్పెషలీ బ్యాంకర్స్లో, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో డ్రైవర్స్లో కంటిన్యూస్గా సిట్టింగ్ కైండ్ ఆఫ్ జాబ్ ఉన్న వాళ్ళకి జనరల్గా సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే మధ్యలో మీరు బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్స్ తీసుకొని కాస్త 2 minutes వాక్ కానీ ఒక 5 minutes వాక్ కానీ చేసుకొని మళ్ళీ వచ్చి మీ రెగ్యులర్ వర్క్కి షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, అది చాలా మటుకు బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే డీహైడ్రేషన్ కండిషన్ వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ రావచ్చు. బికాజ్ ఫుడ్ తీసుకున్నా కానివ్వండి, ఎక్కువగా వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల కానివ్వండి, ఆర్ మెయిన్గా ఏంటి అంటే ద్రవ పదార్థాలు తక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి, ఈ ప్రాబ్లం డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేది ఎక్కువగా చూస్తాం. సో ఎక్కువగా వాటర్ అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం, బటర్ మిల్క్ తీసుకోవడము, ఎస్పెషలీ ఎవరైతే యాసిడిటీ తోని సఫర్ అవుతున్నారో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఈ ద్రవ పదార్థాలు తీసుకుంటే కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఆన్ ద హోల్ కరెక్ట్గా ఫాలో అయితే ఈ ప్రాబ్లం రాకుండా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయినా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ.